బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి బతుకమ్మ విశిష్టత గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరు చిన్నప్పుడు చూసిన బతుకమ్మ పండుగ ఎలా ఉండేది? పొద్దున్నే లేచి పోయి రకరకాల పూలు ఏరుకొని రావడం, అమ్మకి ఇవ్వడము. ఆ తర్వాత నేను పుట్టి పెరిగింది టౌను సిద్దిపేట. కనుక చాలా మార్కెట్లో అమ్మేవాళ్ళు కూడా. దాంట్లో రకరకాల పూలు, గునుక పువ్వు, తంగేడు పువ్వు, సరే గడ్డి పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు అని ఉంటుంది. అది చాలా ఒక మన రంగులు అద్దిన తర్వాత ఒక ముఖంలాగా ఉంటుంది అనమాట. అది ఆ పట్టుకుచ్చుల పువ్వు, కట్ల పువ్వు, గుమ్మడి పూలు, మొగిలి పువ్వును కూడా పైన శిఖరంలాగా పెట్టేవాళ్ళు. తామర పూలు కూడా తెచ్చి పైన శిఖరంలాగా పెట్టేవాళ్ళు. కనుక తర్వాత మన అత్తగారింటి నుంచి ఆడపిల్లలు రావడం కానీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడం. అది ఇది శరత్కాలంలో వచ్చే పండుగ. ఆ శరత్కాలపు వెన్నెలలో కోలలు వేస్తూ ఆడేవాళ్ళు. చిన్నపిల్లలందరూ కూడా ఆ కోలలు వేస్తూ పాటలు పాడుతూ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందారే కోల్ నీ బిడ్డ నెల గౌరు కోల్ నిచమల్లె పువ్వు కోల్ నిచ్చమల్లె చెట్టుకు కోల్ నిత్తే నిలువోసి కోల్ అని పిల్లలు బొడ్డెమ్మ పండుగ నుంచే మొదలవుతుంది ఈ వేడుకంతా. బొడ్డెమ్మ అంటే మట్టికి పూజ, బతుకమ్మ పూలకు పూజ, తర్వాత చెరువుకు అర్పించడంతో నీటికి పూజ. అంటే మొత్తం ప్రకృతిని ఆరాధించడం అనేది, ఆ ప్రకృతిని జీవిత స్వరూపంగా ఆరాధించడం, బతుకమ్మగా అసలు బ్రతుకును ప్రేమించటం, బ్రతకాలని కోరుకోవటం, సంతానం ఉండాలని, ఆ సంతానం బ్రతకాలని, ఆ బ్రతుకు వర్ధిల్లాలని కోరేటువంటి పండుగ. ఇంకెక్కడ లేదు ఈ భావం. రెవరెన్స్ టు లైఫ్, జీవితానికి పూజ, బ్రతుకుకు పూజ. అక్కడ ఆమె ఏదో మామూలుగా ఎవరు మస్తిష్కంలోంచి పుట్టిన తల్లి కాదు ఆమె. ప్రజలు సృష్టించుకున్నటువంటి తల్లి, ఆకారంలే పూలే ఆకారమైనటువంటి తల్లి, పాటలే మంత్రాలైనటువంటి తల్లి, చౌరస్తానే దేవాలయమైనటువంటి తల్లి ఆ బతుకమ్మ తల్లి. ఆమె తెలంగాణ సంస్కృతికి తిరుగులేని ప్రతీక. ఆ పసుపు గౌరమ్మ, ఆ పూల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి తిరుగులేని ప్రతీకలు, నిర్దిష్ట ప్రతీకలు. అటువంటి ప్రతీకను తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేసి ఈ గవర్నమెంట్ ఘోరాపచారం చేసింది, ఘోర అవమానం చేసింది. అది మహిళలను అవమానించినట్టు, ఈ సంస్కృతిని అవమానించినట్టు, బతుకమ్మను భంగపాటుకు గురి చేసినట్టు. బ్రతుకును భంగపాటుకు గురి చేస్తున్నారు, బతుకమ్మను భంగపాటుకు గురి చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మకు చాలా పెద్ద ఎత్తున పాత్ర ఉంది. ఆ బతుకమ్మ చేయబట్టి బతుకమ్మతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భం ఎట్లా చూస్తున్నారు? బతుకమ్మ మన అస్తిత్వ ప్రతీక. సో అస్తిత్వం మీద అణచివేత గురవుతున్నదనే స్పృహ వచ్చిన తర్వాత బతుకమ్మ ఒక జాజ్వల్యమానమైన ప్రతీకగా, అస్తిత్వ ప్రతీకగా ముందుకు వచ్చింది. అది పోరాట రూపం కూడా అయింది. నిరసించాలనుకుంటే చౌరస్తా మీద బతుకమ్మలు పెట్టాడు. పోలీస్ స్టేషన్లలో కూడా బతుకమ్మ ఆడినటువంటి సందర్భం ఉందన్నమాట. ట్యాంక్ బండి మీద బతుకమ్మ ఆడడానికి జరిగినటువంటి ఘర్షణ కావచ్చు. ఆ తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు కూడా మేము బతుకమ్మ ఆడతామని చెప్పి అక్కడ వాషింగ్టన్ డీసీలో లేకుండా వైట్ హౌస్ ముందట కూడా బతుకమ్మలు ఆడినట్టు వాళ్ళ ఖండాంతరాల్లో బతుకమ్మ పాట మారుమవుతుంది. ఇద్దరెక్క జల్లెలు ఉయ్యాలనే పాట ఇవాళ ఒక్క తెలంగాణ కాదు, యావత్ ప్రపంచంలో మారుమోగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పునరుజ్జీవన సందర్భాన్ని చూసినాం మనం, ఉద్యమ క్రమంలోనే చూసినాం. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత అది అధికారిక పండుగ అయింది. అది మరింత విశేషంగా జరుపుకోవటం, ఒక ఉత్సాహం వచ్చింది. అది ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం కావచ్చు, తంగేడు వనాలు పెంచడం కావచ్చు, చెరువులు బాగు చేయడం. బతుకమ్మకు నిజమైనటువంటి నివాళి మన చెరువుల్ని బాగు చేయడం. ఎందుకంటే బతుకమ్మ వేలాంటి చెరువులు ఉండాలి. చెరువులు బాగు చేయడమే కాదు, కాళేశ్వరంతో చెరువులు నింపారు, అనేక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చెరువులు నింపారు. ఆ నిండిన చెరువులో బతుకమ్మ తేలాడింది 10 ఏళ్ల పరిపాలనలో. ఇవాళ ఆ బతుకమ్మకు తగిన ఆరాధననే కరువైంది. ఒక రకమైన నిస్తేజం ఇవాళ అలుముకొని ఉంది తెలంగాణ ప్రజలలో. అది వ్యాపార వాణిజ్యాల్లో ఉంది, రైతులలో ఉంది, అనేక నిరుద్యోగులలో ఉంది, విద్యార్థుల్లో ఉంది, అనేక వర్గాలలో ఒక నిస్తేజం అలుముకొని ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. బతుకమ్మను గొప్పగా జరుపుకుంటాం, కానీ అదే సమయంలో ఆ బతుకమ్మను తిరిగి తెలంగాణ తల్లి చేతిలో పెడతాం. అంటే చిన్నప్పుడు చూసిన మీరు బతుకమ్మకు ఇప్పుడు ఆడిన బతుకమ్మ పాటలు, ఇప్పుడు అంతా డీజే గీజే అంతా చాలా హైఫై అయిపోయింది, పాటలు ఎవరు పాడట్లేదు, ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? ప్రతి పండుగకు సంబంధించి మార్పులు ఉన్నాయి, కాలానుగుణమైనటువంటి మార్పులు. ఇప్పుడు వినాయక చవితి ఇదివరకు ఒక రకంగా చేసుకున్నాం, ఇప్పుడు ఒక రకంగా చేసుకున్నాం. అక్కడ కూడా డీజేలు వచ్చినాయి, అక్కడ కూడా పాటలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కదా. ఎప్పుడైతే ఇది ఉద్యమ స్వరూపం సంతరించుకుందో ఆ రకంగా చేయటం కోసం తర్వాత ఏంటంటే కొత్త జనరేషను వాళ్ళకి ఆ కొత్త జనరేషన్ కొత్త పోకడలు తీసుకొచ్చింది బతుకమ్మలో. ఆ పాటలు మాత్రం అంటే ఆ పాటలు రికార్డ్ చేసాం, భద్రపరిచే ప్రక్రియ, సంకలనం చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగింది. కాలానుగుణంగా కొన్ని మార్పులు వచ్చినాయి. అందులో ఏమైనా ఎబ్బెట్టుగా ఉన్నాయి ఉంటే, అదేదో దానికి కొంచెం భిన్నంగా ఉన్నాయి ఉంటే పరిహరించుకోవటం మంచిది. కాకుంటే మైక్ ఉండడము, రికార్డు, ఇప్పుడు ఛానల్స్ పాటలు చేయడం మొదలుపెట్టాయి. ఎవరు మొదలుపెట్టారు? అవి
ఛానల్స్ వాళ్ళగా మొదలుపెట్టారు. అవి నిజంగా కూడా బతుకమ్మ కీర్తిని పెంచినాయి. దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో డాన్స్ వచ్చింది. దాంట్లో కేవలం బతుకమ్మలో చప్పట్లు కొడుతూ ఒక చిన్న ఏదో జొన్న చేను ఊగినట్టు వాళ్ళు కిందికి మీదికి ఇట్లా ఊగినట్టు ఉండేటువంటి పద్ధతి కొంత డ్యాన్స్ కూడా దాంట్లోకి వచ్చి చేరింది. ఇక అలానుగుణంగా వాళ్ళ అభిరుచిని బట్టి వస్తున్నటువంటి మార్పులు. ఆనందించవలసింది ఏంటంటే బతుకమ్మ అనే పండుగ పరిరక్షించబడుతున్నది, ఉత్సాహంగా జరుపుకోబడుతున్నది. సార్ మీకు నచ్చిన చిన్నప్పటి నుంచి మీకు నచ్చిన ఒక బతుకమ్మ పాట ఒక రెండు అందరికీ నచ్చింది అదే కదా, ఇదరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో అదే పాట. ఎందుకంటే దాంట్లో అక్క చెల్లెళ్ళు ఇదరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికి చిరి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, అది కావచ్చు రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామనంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో. రామ అనకుండా రాగం ఎత్తలేము అని చాలా చాలా గొప్ప భావనలు, నుడికారము, ఒక అనుబంధాల స్పర్శ ఇవన్నీ ఉన్న పాటలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.